గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన ఎస్సీబీసీలకు డ్రై క్లీనింగ్ మిషన్లు, మినీ జేసీబీ యంత్ర తెప్పలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ వాహనాల పంపిణీ నిలిచిపోయింది. గత 7 సంవత్సరాల నుంచి ఆ పరికరాలు ఒంగోలులోని ప్రగతి భవన్ కార్యాలయంలో మూలన పడి పాడయ్యే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికైనా కూటమి నేతలు స్పందించి కోట్ల విలువైన ఈ పరికరాలను లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 2014 నుంచి 2018 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రమైన ప్రగతి భవన్ నందు ఎస్సీ లబ్ధిదారులకు జేసీబీలు, హైడ్రాలిక్ మిషన్లు దాదాపు ఒక 20 కోట్ల రూపాయల దాకా ఆ మిషన్లకి వాటికి ఎస్సీ లబ్ధిదారులు అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు మంజూరుకి అప్లై చేస్తే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆ రుణాలు మంజూరు చేసి ఆ గ్రౌండింగ్ కోసం వాళ్ళకి అవి జేసీబీలు, హైడ్రాలిక్ మిషన్లు ఎస్సీ కార్పొరేషన్కి తెచ్చిపెట్టారు. అయితే ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లోన్లు కాబట్టి మనం ఇవ్వకూడదని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ల లబ్ధిదారులకి ఎవరికి ఈ లోన్ లేకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు అనగా 2026 వరకు అవి తుప్పుబట్టి 20,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. అయితే ఇది ప్రజల సొమ్ము. అది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇది తుప్పుబట్టే విధంగా గత ప్రభుత్వం, అయితే ఇప్పుడు వచ్చిన మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా అట్లా పట్టించుకోకుండా ఎవరైతే దీనికి అవకతవకలకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ 20 కోట్ల ప్రజల నష్టాన్ని ఎవరైతే చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎవరైతే ఏ ఈడీలు మారిపోయారో, ఏ అయితే ఈడీలు దీని మీద నష్టం చేశారో ఈ 20 కోట్ల రూపాయలని ఎవరికైతే ఎస్సీ లబ్ధిదారులకు అందకుండా అది తుప్పుబట్టి ప్రజల డబ్బుని అనవసరంగా తుప్పుపట్టే విధంగా చేశారో అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము వినవిస్తున్నాము మీడియా ద్వారా. అయ్యా, మీరు ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రమైన ప్రగతి భవనంలో ఎస్సీ కార్పొరేషన్లో ఏ అయితే 20 కోట్ల రూపాయలు ఏ అయితే నష్టపోయారో ఎస్సీ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎన్ని వానకి ఎండకి తుప్పుబట్టి ఆడే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కావున మీరు తక్షణమే స్పందించి అధికారుల చేత మీరు దీన్ని విచారణ చేపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎవరైతే ప్రజల సొమ్ముని, ఎస్సీల సొమ్ముని వృధాగా తుప్పుబట్టి 20 కోట్ల రూపాయలు నష్టం చేశారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము. ఏ పాలన వ్యవస్థ అయితే ఉందో ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు పేదలకి ప్రజలకి అందినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2018లో తెలుగుదేశం పార్టీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు అందించడం కొరకు తెప్పలు, డ్రై క్లీనింగ్స్, ట్రాక్టర్లు, మినీ జేసీబీలు ఇవన్నీ గ్రాంట్ చేసి ఇవ్వగా అవి ఇప్పుడు ప్రగతి భవన్లో ఎండకు ఎండి వర్షానికి తడిసి తుప్పుబట్టి పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే 2018లో తెలుగుదేశం పాలన పోయి 19లో వైసీపీ పాలన వచ్చింది. వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో సంక్షేమ ఫలాలు అసలు పట్టించుకోలేదు. ఈ ఎవరికైతే ఈ మత్స్యకారులకు కానివ్వండి, లేకపోతే పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, వ్యవసాయాన్ని పండించేటువంటి రైతాంగానికి ట్రాక్టర్లు, జేసీబీలు కానివ్వండి ఇవ్వకుండా కొనుగోలు చేసినటువంటి కోట్ల విలువైన సంపదను ప్రగతి భవన ఆవరణలో ఉండగా అవి ఎండకి వర్షానికి తడిసి ఎండి తుప్పుబట్టి దేనికి పనికి రాకుండా పోయింది. ఒక సామెత ఉంది, అడవిలోని ద్రాక్ష బహు పసందైన ద్రాక్ష అది ఎండకి అది ఏళ్ల మీద ఓళ్ల మీద పడి ఎందుకు పనికిరాని పరిస్థితి. అలాగే ప్రజాధనాన్ని పాలక వ్యవస్థ కానీ అధికారులు కానీ సక్రమంగా లబ్ధిదారులకు అందనివ్వకుండా ఈ విధంగా తుప్పుపట్టే విధంగా కోట్ల రూపాయలను సముద్రం పాలు చేసి తగలబెట్టారో లేకపోతే నీటి పాలు చేస్తున్నారో ఈ సంపద ప్రజల సొత్తుని నాశనం చేసిన ప్రభుత్వ అధికారులను పాలక వ్యవస్థను నిలదీస్తున్నాము. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళా తెలుగుదేశం పాలన ఉంది కనుక ఏ సంక్షేమ పథకాలు అయితే మీరు 2018లో విడుదల చేశారో వాటిని మీరు మత్స్యకారులకు, పారిశుద్ధ ఇచ్చి న్యాయం చేసి సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందేలాగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని పెంపొందే విధంగా మీరు తోడ్పడగలరని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, అధికారులను కోరుకుంటున్నాను.